శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం అనేది చాలా అనుకూలంగానే ఉండడం జరిగింది. ప్రధానంగా కుజుడు 11వ స్థాన సంచారం సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. చతుర్థ స్థానాధిపతిగా లాభస్థితి, స్థిరాస్తులపైన ఆదాయం లభిస్తుంది. మాతృ సౌఖ్యం, తల్లి తరపు బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతిగా గురువులు, తండ్రి గారి సహకారం, అధికారుల నుంచి మీకు హెల్ప్ లభిస్తూ ఉంటుంది. మీరు చేసే ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా మీకు చాలా వరకు అంటే ప్రధానంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన ధనం సకాలంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి రాశి అందే రవిగ్రహం కూడా 17వ తారీఖు వరకే ఉన్నది. అంటే చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్గా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత పెద్దవారినైనా సరే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వారి నుంచి ఫేవర్ పొందే అవకాశం ఉంది. అంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సముచిత గౌరవం లభిస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి కాంబినేషన్ అన్నమాట. అంటే సింహరాశిలో రాశ్యాధిపతి రవి ఉండడం వలన కాన్ఫిడెన్స్ పెంచుతాడు. యోగకారకుడు కుజుడు లాభస్థానంలో ఉండడం వలన సహకారం, బంధువుల సహకారం, అన్నదమ్ముల సహకారం, స్టాఫ్ సహకారం లభిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఓకే, బాగుంది. ఈ 19వ తారీఖు నుంచి కుజుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా కొన్ని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా చతుర్థ స్థానాధిపతి 12వ స్థానంకి వచ్చినప్పుడు స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది. అంటే కొంతమందికి విదేశ అవకాశాలు కూడా వారి వారి స్థాయిని బట్టి, ప్రయత్నాన్ని బట్టి లభించే అవకాశం ఉన్నది. ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా ఒక విలువైనటువంటి అసెట్ చేజారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే రుణదాతల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడడం వల్ల వారికి ఏదో విధంగా ఫైనాన్స్ పరంగా సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో స్థిరాస్తి అమ్మడం కానీ, కొంతకాలం స్థిరాస్తి హామీగా పెట్టి ధనం తేవడం కానీ, ఇటువంటి అడ్జస్ట్మెంట్ కంపల్సరీగా కొన్ని అర్జెంటు బాకీలు తీర్చవలసి ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల అనుకోకుండా విదేశ ప్రయాణం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అలాగే మీరు మీ యొక్క తండ్రి గారికో, గురువులకో, పెద్దవారికో కొంతవరకు వారిని ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నంలో కొంత ధనాన్ని వారి కోసం ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే కుజుడు 12లో ఉంటూ గురువు కూడా అక్కడే ఉన్నాడు. గురువు కుజుడు కలిసినప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఇమీడియట్గా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ స్థిరాస్తి అమ్మేద్దామంటే ఇమీడియట్గా అమ్మేదాకా నిద్ర పట్టదు. మనకి ఏదో డబ్బులు ఎవడో ఇవ్వాలంటే అది వసూలు చేసేదాకా గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైనా 12లో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా అవుట్ గోయింగ్, మన దగ్గర నుంచి పోయే వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు అధిక ధన వ్యయం, బంధువులతో విరోధాలు, కొన్ని మీ కింద పనిచేసే వారి వల్ల కొంత నష్టాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఇక ఈ రవి సెప్టెంబర్ 17 తర్వాత ధనస్థానంలోకి రావడం, అలాగే బుధుడు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాది యోగం వల్ల మళ్ళీ మీకు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ప్రయత్నాలు ఏమి నెరవేరుతుంటాయి. మీరు చాలా తెలివితేటలుగా, నైపుణ్యంగా మాట్లాడి అవతల వాళ్ళని ఒప్పించి ఏదో విధంగా కన్విన్స్ చేయడం జరుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, ఎవరికో ఒకరికి హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ గౌరవం అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశి యందు ఉన్నటువంటి కేతువు సాధారణంగా సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమ శని ప్రభావం వల్ల మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా సమయానికి అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల కొంత మాట పడడం కానీ, కొన్ని అనుకోని అవాంతరాల ద్వారా కొన్ని ప్రయత్నాలు విఫలం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా అష్టమ శని ఏదో విధంగా జాతకుడిని అవమానపరచడం కానీ, సడన్గా ఏదో ఒక కొత్త రూలో కొత్త వ్యక్తితో ప్రవేశించి మొత్తం ఇప్పటిదాకా చేసినటువంటి వర్క్ అంతా డ్యామేజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 2 గ్రహాలని ఈ జాతకులు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కేతువు, ఒకటి శని.
ఈ 2 గ్రహాలకి జాగ్రత్తగా పరిహారం చేసుకోవడం మంచిది. బట్ యాస్టీజ్గా మనకి సప్తమ స్థానంలో రాహు కూడా మీరు ఎప్పుడు ఏ తప్పు చేసి దొరుకుతారా, మీ మీద ఆధిపత్యం చెలాయిద్దామా, మిమ్మల్ని విమర్శిద్దామా, మిమ్మల్ని ఏదో విధంగా అణగదొక్కుదామన్న ప్రయత్నంలో మీ యొక్క అపోజిషన్ వారు ఎప్పుడూ కూడా మీ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. అందువల్ల పార్ట్నర్స్ వల్ల కానీ అలాగే అధికారుల వల్ల కానీ కొంతవరకు కొన్ని అవాంతరాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు మనకి దశమాధిపతిగా తృతీయ స్థానంలో స్వక్షేత్రంలోకి రావడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు నెరవేరుతాయి. ఎవరైతే ఉద్యోగం ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఉద్యోగపరంగా మారే ప్రయత్నాలు కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. ఇది సినిమా రంగం, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఆదాయం కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. బట్ ఏదైనా కొంతవరకు ఈ సింహరాశి వారు ఈ నెల కూడా మీ జీవితం పోరాటంగానే సాగుతూ ఉంటుంది. ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ కానీ చాలా విపరీతమైనటువంటి టైట్ ఈ జాతకులకి ఈ నెలలో ఏర్పడుతుంది. కాబట్టి మీరు ప్రధానంగా శని భగవానుడికి, కేతుగ్రహానికి ఏదో విధంగా మీకు నచ్చిన విధంగా పరిహారాలు చేసుకుంటే చాలా వరకు ఈ కఠినమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో, ఇండిపెండెంట్గా చేసుకుంటారో, ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి, బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ, నిరుద్యోగం కానీ, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాన్ని పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, 2 మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కాబట్టి ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపెట్టే నెల మనకి ఈ భాద్రపద మాసం, ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు, అంటే మీ పెద్దవాళ్ళ ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఓ 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు,
ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారుకు, అమ్మమ్మ గారుకు, అత్తగారుకు, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవాను నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.